హలో అందరికీ ఎవరు పోకండి, కొంచెం అందరికి కూడా పెద్దలకు అందరికీ మాతో పాటుగా సహకరించిన కళాకారులకు, అదేవిధంగా పెద్దలు, మా కౌన్సిలర్లు, మా మండల్ కొమ్ము సుదర్శన్ గారికి వేదికపైకి రావాలని కోరుకుంటా ఉన్నాం. కౌన్సిలర్లు కూడా అందరినీ వేదికపైకి రావాలి. మీరందరూ కూడా వేదికపైకి రావాలని కోరుకుంటా ఉన్నాం. అందరూ కూర్చోవాలి. పేరున అందరూ కూడా చాలా జై భీమ్, జై భీమ్. ఈ కార్యక్రమాన్ని దయచేసి ఒకసారి ఫోటోలు అందరూ అవకాశం ఉంటాం. నిజంగా చెప్పాలంటే ప్రసాద్ సార్ ఈ ఏరియా కూడా అంత కష్టపడి ఆయనకు మనమంతా అభినందిస్తున్నాం. పైకి రావాలి. అమ్మా నాకమ్మా ఆగమ్మా. నిరుపేదలకు రాజకీయం ఆయన ఇప్పటి వరకు సుమారు 10-15 ఎలక్షన్లో పాల్గొని మన హక్కుల కోసం పోరాడుతున్న వ్యక్తి గవర్నర్ అన్న. మాకు చేదోడు వాళ్ళగా ఉండి మేమున్నామని నడిపించినటువంటి ఈ కౌన్సిలర్ అయినటువంటి అన్న గారికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా గత 3 వారాల నుంచి కష్టపడి చక్కటి కార్యక్రమం నిర్వహించినటువంటి కమిటీ సభ్యులందరినీ ఇక్కడ వచ్చిన పెద్దలంతా సన్మానం చేస్తున్నా ఆశిస్తున్నాం. కమిటీ సభ్యులు నిజంగా చెప్పాలంటే మా ప్రకాష్ సార్ సీనియర్. అతను నేను 2002లో వార్డు ఉన్నప్పుడు అన్న మీ అమ్మాయిని అంబేద్కర్ ఉత్సవాలు చేయాలని తిరిగి అందరూ ఉత్తేజపడి అప్పటి నుంచి వరకు పెద్ద మంచి పోరాటం చేస్తున్నందుకు మొన్న మా ఇంటికి వచ్చి అనేది చేస్తుంటే సంతోషం అన్న మంచి కార్యక్రమము అని చెప్పాము. నిజంగా ప్రధానంగా కార్యక్రమాన్ని 1000 రూపాయలు మా తంబాయిల మున్సిపాలిటీని అభినందిస్తున్నాం. అదేవిధంగా అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారు ఇంతటి చక్కటి కార్యక్రమం నేను 30 ఏళ్ళ నుంచి అంబేద్కర్ విషయంలో పోరాటం చేస్తున్నాం, ఉత్సాహం చేస్తున్నాం. కానీ ఊళ్ళ విషయంలో కూడా మా మల్లేష్ అన్న ఎంత ఏ సైనికుల్లో మంచి విగ్రహం ఏర్పడడం కూడా అందరూ డొనేషన్ చేసి ఉద్దేశం. అదేవిధంగా నా కోరిక ఒకటి ఉంది. ఇక్కడ మా నా శిష్యుడు గురువు మా సురేంద్ర ఉన్నాడు, దండం పెట్టుకుని వెళ్తారు. ఆయన అదే అంబేద్కర్ ఆశయాన్ని నిర్మించబడే కనుక అది పెడదాం అన్న. ఈ రోజు నుంచి నువ్వు మా ఎక్కడైనా తీసుకో. మా మల్లేష్ అన్న ఇక్కడ ముందున్నాడు, ఇక్కడ నుండి కంపెనీ అందరూ తీసుకొని ఆ విగ్రహాలు ఏర్పాటు చేసి, అదేవిధంగా ఇప్పుడే విగ్రహాలే కాదు ఎక్కడైనా ఇంకా చదువుకున్నలకు మనమంతా 100 రూపాయలు సంపాదించే 10 రూపాయలు మనకి కావాలనుకొని అలాంటి నిరుపేదల సాయం తప్పేం లేదు. ఈరోజు ఈ కార్యక్రమం చేసినందుకు నాతో పాటు మా కౌన్సిలర్స్ అంతా, అదేవిధంగా వివిధ పార్టీ నాయకులంతా
తమ దోషమైన స్థాయి నుంచి ఇంతటి చక్కటి కార్యం నిర్వహించేందుకు కమిటీ వారిని అభినందిస్తూ, ఇదే విధంగా నారాయణ కూడా మా మలేష్ అన్న నారాయణ కూడా ప్రోగ్రాం పెట్టాలని చూసే అప్పుడు కూడా మనమంతా వెళ్ళాము అక్కడికి. ఎందుకంటే ఇక్కడి నుంచే మొదలు కావాలి. దమ్మాయి లేట్ చేసిన సక్సెస్ గా ఇక్కడి నుంచే మొదలు కావాలి. మరో ఉద్యమం మన బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు అన్యాయం ఎక్కడ జరగకుండా ఇక్కడి నుంచే మొదలు పెడతామని ఆశిస్తూ, నా సలహాను స్వీకరిస్తానని ఆశిస్తూ, ఎందుకంటే ఇక పెద్దలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈత మండల్ అంబేద్కర్ సంఘ అధ్యక్షులు కొమ్ము సురేష్ గారు 2 నిమిషాలు మాట్లాడారు. ఈనాటి అభ్యుదయ అకాడమీ సంస్థ వారి నుంచి ఈ యొక్క చక్కటి ప్రోగ్రాం మన యొక్క మహనీయులు దేశకృతులు పెద్దలు రాజ్యాంగ రచయిత నిర్మాత మనకందరికి తెలుగునిచ్చిన దేవుడు ఇవాళ గురించి మన భవిష్యత్తులో బాటలిచ్చి ఎన్నో ఒళ్ళకు ఎదుర్కొని ఎన్నో అపనిందల పాలై ఎన్నో అష్ట కష్టాలు పడి మన అరగాడిన కులాలకు ఒక స్వేత ఇచ్చిందంటే మహనీయులు ఆ యొక్క పెద్దలు అంబేద్కర్ గారు. ఆయన రూపంలో ఆయన వేషంలో ఇక్కడ సంకటి ప్రోగ్రాం అందిస్తున్నా. ఇక్కడ ఉన్న మా అంబేద్కర్ నమస్కారం చేస్తున్నాను సార్. ఎందుకంటే ఆయన జీవితంలో మేము చూడలే, విగ్రహాలు వినలేకుండా మాకు అనిపిస్తారు. చక్కని ఈ సన్నివేశానికి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. కాబట్టి మాకు కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి ఈ తమిళనాడు మున్సిపాలిటీ అంబేద్కర్ సంఘం అధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శులకు, కమిటీ సభ్యులకు, ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన నరసింహరావుకు, అదేవిధంగా ఇక్కడ వేదికపైనటువంటి పెద్ద మంత్రులందరూ, కౌన్సిలర్లకు, వివిధ సంఘాల నాయకులకు, ఇక్కడ వచ్చినటువంటి మహిళా సోదరులకు, మన చిన్నలకు పెద్దలకు పేరు పేరున అందరికీ జైలు తెలియజేస్తున్నాను. ఈ చక్కటి అవకాశం వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మీటింగ్ సక్సెస్ కావడానికి కారణమైనటువంటి కౌన్సిలర్లకి, వైస్ చైర్మన్ కి, మళ్ళీ ఇక్కడ సహకరించినటువంటి పోలీసు మిత్రులకి, మీడియా మిత్రులకి, ఇక్కడ అభ్యుదయ అకాడమీ వాళ్ళకి మా పదాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. అంబేద్కర్ గారి జీవిత చరిత్ర నేను చిన్నగా ఉన్నప్పుడు 7th క్లాస్లో మా ఊరిలో ప్రదర్శించినప్పుడు చూసినాను. అప్పటి నుంచి ఎక్కడ అంబేద్కర్ ప్రోగ్రామ్ ఉన్నా నేను వెళ్తుంటాను. నన్ను చాలామంది అన్నారు, ఎక్కడ చేసినా నువ్వు వెళ్తావు, ఎందుకు వెళ్తావు, పిలవకుండా వెళ్తావు అంటే అది నాకు హక్కుగా అనిపించింది. ఎక్కడైతే నాకు అండరానితనం నాకు కొన్ని విషయాలు జరిగిందో, ఈ అండరానితనం పోవాలంటే ఈ అంబేద్కర్ బాటలోనే వెళ్ళాలని చెప్పేసి చేయడానికి మాకందరికీ సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ మరీ ముఖ్యంగా ఈ ఫండ్ ఎవరైతే ఇచ్చినారో వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి ప్రోగ్రాంలు దమ్మాయిగూడలో మరిన్ని చేయాలని చెప్పేసి మాకు మరింత సహకారం ఆ కౌన్సిలర్లని, ఈ దళిత సంఘాల నాయకులని మరి మా ముఖ్యంగా కోరుకుంటున్నాము. ఇంకో విషయం ఏంటంటే, ఈ దమ్మాయిగూడ ఈ పరిధిలో ఒక ఎస్సీ కమ్యూనిటీ హాల్ లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, అది కౌన్సిలర్ బాధ్యతగా తీసుకొని మాకు ఒక ఎస్సీ కమ్యూనిటీ హాల్ కూడా ఇవ్వాలి. ఒక బీసీ మన మిత్రులందరినీ కూర్చున్నట్టు ఒక బీసీ కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పాటు చేసి ఒక పూల విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఈ కౌన్సిలర్లకి, వేదిక మీద నుంచి వెళ్ళి బీసీ సంఘాల నాయకులకి, ఎస్సీ సంఘాల నాయకులకి, దళిత నాయకులకి ఈ అభ్యుదయ భావాలను భుజాన వేసుకొని పోతున్న ప్రతి ఒక్కరికి నా ఉద్యమ జైబీలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై ప్రభుత్వంలో కులాలకు ప్రాధాన్యత లేదు. నువ్వు చేసిన పనులకే ప్రాధాన్యత ఉంది. సో కర్మతహా గొప్పవాడు కాదు, నువ్వు చేసిన ఈ కర్మతో గొప్పవాడు కావాలి కానీ పుట్టుకతో గొప్పవాడు కావాలి అనేది. నేను హిందూ మతంలో పుట్టినా కానీ హిందూ మతంలో నేను పోలేనని చెప్పి ఆయన లాస్ట్లో 5 లక్షల మందితో గుజరాత్లో బౌద్ధ మతం స్వీకరించారు. ఆయన కొంతకాలం వెతుకుంటే ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళి ఉంటాడు. సో ఈ సందర్భం ఒకసారి అన్ని గుర్తు చేసుకుంటూ అందుకే ధన్యవాదాలు చెప్పేసి శంకర్రావు గారికి ధన్యవాదాలు. వాస్తవానికి మన ఉద్యమానికి ఎప్పుడు ఆయన చేదోడు వాదులుగా నిలబడే ఉంటున్నారు. మనమంతా ఆయన చాలా బిజీ. ఆయన ఒక పెద్ద వెంచర్లో ₹1 స్థలాన్ని అభ్యుదయ అకాడమీ ఇప్పుడు నేను బస్సు పెట్టాలంటే ఏది పెట్టాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరు కూడా మమ్మల్ని వదలనివ్వట్లేదు రిహార్సల్ చేసుకోవడానికి. కాబట్టి పిల్లలు కూడా పెళ్ళిళ్ళు అన్ని ఫ్యామిలీతో ఉండాలంటే కొంచెం అకామిడేషన్ అన్నీ చేయాలని
ఒక 664 గజాల స్థలాన్ని 50 లక్షలకి, ఒక రకంగా చెప్పాలంటే 50% కన్స్ట్రక్షన్ తోటి ఆయన మనకి ఇవ్వడం జరిగింది. అది ఒక మహోన్నతమైనటువంటి వరంగా మేమందరం అభ్యుదయ చక్రాన్ని అనుకుంటున్నాం. వారికి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఆయన వీక్షించడమే కాదు, ఆయన సందేశం కూడా ఇచ్చినందుకు అభ్యుదయ చక్రాన్ని తరఫున వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎన్నో అవార్డులు తీసుకున్నారు. ఆయన 5 సినిమాలు నిర్మించారు, అవార్డులు తీసుకున్నారు. అవి మేము చూసాం కూడా. ఫర్దర్గా ఆయన ఎన్నో సినిమాలు చేసే ఒక సినిమా చేస్తున్నారు. తెలంగాణ సాయుధ పోరాటం ప్రజెంట్ రెడీగా ఉన్నారు, వర్కౌట్లో ఉన్నారు. అట్లనే నాకు సపోర్ట్, మనకి సపోర్ట్ ఇచ్చిన కౌన్సిల్ మెంబర్స్, లీడర్స్, చైర్పర్సన్ గారు, పేరున వైస్ చైర్పర్సన్ గారు, వాళ్ళ పేరు నాకు తెలియదు. అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈనాటి కార్యక్రమం ప్రదర్శించడం చాలా చాలా సంతోషకరం. ఎందుకంటే బాబాసాహెబ్ గారి జీవిత చరిత్ర దగ్గర 300 పేజీల పుస్తకం. ఆ పుస్తకాన్ని మొత్తం మనము 1.5-2 గంటల్లో మన కళ్ళ ముందు కట్టే విధంగా ప్రతి సంఘటన, ప్రతి విషయము మన మనసులకు అందుకునే విధంగా ప్రదర్శించిన వీరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసి ఒకసారి చెప్పడం ద్వారా వారికి కృతజ్ఞతలు తెలియజేయాలని కోరుతా ఉన్నాను. చాలా చాలా సంతోషం. మరి ఈరోజు భవిష్యత్ తరాలకి బాబాసాహెబ్ అంబేద్కర్ అందించాలంటే ఇలాంటి కళారూపాలు ఎన్నో రావాలి. దానికి మా జ్ఞాన ప్రచార సభ కూడా చాలా బలంగా పనిచేస్తూ ఉన్నది. మరి ఇవాళ చుట్టుపక్కల చాలా ప్రాంతాలలో ప్రతి ఆదివారం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి మరి అక్కడ బాబాసాహెబ్ గారి ఆలోచనని ప్రతి ఆదివారం ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా వాళ్ళు ప్రతి ఆదివారం కూడా బాబాసాహెబ్ యొక్క జ్ఞానమాల కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ అతని యొక్క ఆశయాన్ని ప్రజలకు తీసుకుపోతూ ఉన్నారు. ఏదో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జన్మదినమో లేదంటే తను చనిపోయిన రోజు మనం జరుపుకోవడమో కాదు, అతను ఇచ్చిన జ్ఞానము ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరం కాదు, మన జీవిత కాలం చదివిన అతని జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలంటే సరిపోదు. కాబట్టి కనీసం నిత్యం ఇట్లా ప్రతి ఆదివారం ఆ మహనీయుని తలుచుకుంటూ ఆ రాబోయే భవిష్యత్ తరానికి చక్కటి ప్రభుత్వ భారతిని, ఈ భారతదేశాన్ని మతాలకి, కులాలకి, ప్రాంతాలకి అన్నిటికీ భేదం లేకుండా సమాజాన్ని అందించాలంటే కేవలం బాబాసాహెబ్ గారి ఒక సిద్ధాంతమే శరణ్యం. కాబట్టి ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అగ్రగామిగా నిలపాలంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానమే మనకు కావాల్సింది. కాబట్టి అందరూ కూడా ఆయన ఆలోచన విధానంలో ముందుకు పోతూ ఇలాంటి కళా ప్రదర్శనలు ఇంకా మన ప్రాంతాల్లో, మన చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగే విధంగా చూడాలని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నాయకులని, ప్రతి ఒక్క అంబేద్కర్ రైట్ని పేరున కోరుకుంటూ నాకు ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై భారత్. ఆయన ఇంటర్నల్గా ఆయన అంతరాత్మక ఒక పాయింట్ ఏంటంటే ఏ దేశం అభివృద్ధి చెందినా మేడలు, మంచి మంచి రోడ్లు, బ్యూటిఫుల్ ఉంటాయి. కానీ అంబేద్కర్ ఇంటర్నల్గా కోరుకునేది ఏంటంటే మానవత్వం, హ్యూమానిటీ. ఆ హ్యూమానిటీ కోసం చాలా 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 స్ట్రగుల్ చేస్తాడు. ఆ కాన్స్టిట్యూషన్లో ఎక్కడైనా ఏ పాయింట్ చూసినా కూడా హ్యూమానిటీ పాయింట్ అవుట్ చేస్తుంటాడు అనమాట. మీరు ఒకసారి కాన్స్టిట్యూషన్ చదవండి, అక్కడ తెలుస్తుంది. ఎక్కడైతే ఏ దేశంలో హ్యూమానిటీ ఉంటుందో ఆ దేశంలో నో నీడ్ ఎనీ కోర్ట్, ఎనీ పోలీస్, ఏది అవసరం లేదు. ఇప్పుడు రష్యా కానీ యుక్రెయిన్ బాగా జరుగుతుందంటే దేర్ ఈస్ నో మతాలు ఇవన్నిటిని ఆచరించి దానివల్ల ఇంపార్టెంట్ పాయింట్ కోల్పోయారనమాట. ఈ సమాజం, ఈ ప్రపంచము ఇంపార్టెంట్ పాయింట్ మానవత్వం అనేది కోల్పోయిందనమాట. ఆ కోల్పోయిన పాయింట్ కోసమే ఆయన జీవితం మొత్తం త్యాగం చేశాడు. ఈ మానవత్వం కోసం మనమంతా కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రాం కార్యక్రమంలో నాకు ఒక అవకాశం కల్పించినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. అంబేద్కర్ ఆశయ సాధనలో ఏదైతే అంబేద్కర్ గారి గురించి ప్రారంభించిన వాటి సద్వినియోగం చేసుకొని అందరూ ముందుకెళ్ళాలి, అందరూ బాగుపడాలని కోరుకుంటూ ఆ ఇచ్చిన సందేశాన్ని మనం వినియోగించుకోవాలని ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంతో పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఇక్కడ
ఫోటో లేవా? టైం స్పెండ్ చేసి అన్నగారు ఉప్పల్ నుంచి కూడా जोहार बाबा साहब अम्बेडकर जोहार जोहार जय भीम जय भीम जय भीम साधिस्तान 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 మీరందరూ ఒక టీం తీసుకోమని మనంతా వాడు సంవత్సరాలు కానీ అందరూ మన టీవీ డాక్టర్ గారు కట్ట సాయి గారికి మీ ఫోన్ ఇవ్వడుతున్నా ఆ కౌన్సిలర్లు సరితమ్మా అవసరం సరిత పైకి రావాలి వస్తే మనమందరం నాకు దుర్గన్న గారు మన మల్లేష్ అన్న నరసింహులన్న వీళ్ళందరూ నా దగ్గర కూర్చోరు. ఇట్లా ప్రసాద్ సార్ వచ్చి మరి ఇలా నాటకం చేపిస్తున్నామని ఆయన కూడా అది ఉండాలంటే మరి మీరు ఎప్పుడంటే అప్పుడు వస్తాని ఒక ఫంక్షన్ హాల్ కూడా మాట్లాడి వాళ్ళ తర్వాత ఇక్కడికి మార్చుకున్నాం. మళ్ళీ ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ అయితే ఎదురైతుందో మీరు అందరూ చెప్పినట్టుగా మనం ముందుండి నడిపిద్దాం. ఇక మన ఆర్యన్న గారు ఇక్కడ మన ఇక్కడి నుంచి వెంకటేశ్వర గారు కానీ మా పెద్దన్న అందరికీ పేరు చేరిన నేను ఎక్కువ మాట్లాడా. నేను ఇప్పటికీ అంబేద్కర్ అంటేనే నేను పడి చచ్చిపోతాను. అంటే నేను ఇప్పటికీ ఒక 30 నుంచి 40 దాకా పెట్టిపించిన జ్యోతిరావు పూలే పెట్టించిన ఎక్కడ ఉన్నా కానీ అన్నగారు చెప్పినట్టుగా గజ్వేల్లో కూడా పోయి కార్యక్రమాలు చేసి వచ్చినాం. నాకు అన్న ఆశ్చర్యం 22 సంవత్సరాల క్రితం అప్పటి సంది కూడా నేను దీనికి అనుగుణంగా నేను ఎక్కువ చదువుకోలేదు. ఏదో మీరు అందరూ చేస్తున్న దాన్ని చూసి నేను ముందుకు పోవడానికి ముందుకు వస్తా. ఇప్పుడు నెక్స్ట్ జ్యోతిరావు పూలేదైనా కానీ సావిత్రిబాయిది కానీ మీ అందరి పెట్టి అడుగులు అడిగేసి నేను అన్ని విధాలుగా ఆదుకుంటున్నాను. మీ అందరికీ నమస్కారం చేస్తూ ముగిస్తాను. LLB ఇవన్నీ కలిపి 9 degrees ఆయన అచీవ్ చేశారు. ఇది అచీవ్ చేయడంతో ఆయన హిస్టరీలోనే చాలా యూనిక్ అనే పర్సన్గా నిలబడ్డారు. సో ఈ ప్రదర్శన ఇక్కడ జరిగిన ప్రదర్శన ద్వారా మీరు ఒక యూత్ అంతా టేక్ హోమ్ మెసేజ్ అనేది కంపల్సరీ దీని యొక్క ఇన్స్పిరేషన్ లాగా తీసుకోవాలి. ఏ గుడ్ బుక్ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ అంటారు. సో కంపల్సరీ బుక్స్ అనేది పెద్దవాళ్ళు ఎందుకు చదవమంటారు? ప్రతి ఒక్కరిది హిస్టరీ అనేది మనకి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సో ఈ ప్రదర్శన అనేది కూడా అందరికీ ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలని ఇక్కడ ప్రదర్శించిన వారందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారం. అమ్మాయి ఉన్నటువంటి 8వ వార్డు కౌన్సిలర్ సంపూర్ణ నరిగౌడ్ గారు 2 నిమిషాలు. ఈరోజు దమ్మాయిగూడ మున్సిపాలిటీ తరఫున గతంలో నుంచి 2 మార్లు రిజర్వేషన్
నుంచి ఎలక్ట్ అయ్యి వస్తున్నాడు అన్న వెంకటేశ్వర మాట్లాడు. నాకు అంబేద్కర్ గారిని సుదర్శన్ అన్న అన్నట్టు మేము ఎప్పుడు కూడా స్టాచ్యూలకి పూలదండలు వేసి దండం పెట్టే కార్యక్రమం చేసినాం. ఈరోజు అంబేద్కర్ దిగొచ్చినట్టు ఇలాగే ఉంటుండేనేమో, ఆ టైంలో మేము ముందుంటే బాగుంటుందని చాలా ఇదిగా ఫీల్ అయినాను. నాకు ఎక్కువ మాట్లాడేది ఏం లేదు. వాళ్ళిద్దరి మధ్య చిన్న ఫోటోకి ఈ సభ అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ వాళ్ళ మధ్య ఒక ఫోటో దిగితే చాలని కోరుకుంటున్నా. దయచేసి పెద్దలు వేరే విధంగా అనుకోవద్దు. సన్మానం చేయవలసిందిగా పెద్దల